జూనియర్స్ ఎక్సలెన్సీ ఆఫ్ అవార్డ్స్లో కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మా అన్నగారు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గారు దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా సోదరిమణి ప్రీతిరెడ్డి మల్లారెడ్డి స్కూల్ ఎడ్యుకేషన్స్ వైస్ చైర్మన్ గారు, ఇంకా వేదిక పైనటువంటి మా డాక్టర్ జగిత్యాల శాసనసభ్యుడు, ప్రజలతో కాకముందు ఒక ఐ డాక్టర్గా మా జిల్లాలో ప్రత్యేకంగా పేద ప్రజానికానికి మన ఐ పరంగా మారుమూల ప్రాంతం నుంచి ఎవరు వచ్చినా కూడా ఉచిత వైద్య సేవలు అందించినటువంటి మా జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, మా మిత్రులు, మా శ్రేయభిలాషులు రాజకీయ పరంగా ఈరోజు అంచెలంచెలుగా వచ్చే విషయం లోపల మా ధర్మపుర వాస్తవ్యులు భరత్ గారు ఎప్పుడూ నాకు సూచనలు, ప్రజల పక్షాన అభిప్రాయాలు చెప్తూ మేము అపోజిషన్ ఉన్నప్పుడు కూడా మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చినటువంటి మా భరత్ జీనియస్ సిఇఓ గారు ప్రత్యేకంగా వారు పిలవడం, మాకు ఈ దేశ ప్రపంచంలో గొప్పగా దేవుడు తర్వాత దేవుడు ఒకటి వైద్య వృత్తిలో గొప్ప స్థాయి ఉన్నటువంటి వృత్తిపరంగా మా నైపుణ్యత ఎంతో మంది ప్రజలకు మా వైద్య సేవలు అందించి వాళ్ళ ప్రాణాలను రక్షించినటువంటి ఆ డాక్టర్స్కు అవార్డ్స్ ఇచ్చే ఒక కార్యక్రమంలో ఒక సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా మరి మా చేతుల మీదుగా దామోదర్ రాజనరసింహ మినిస్టర్ గారి చేతుల మీదుగా మరి ఆ కార్యక్రమంలో ఇప్పుడు చాలామంది డాక్టర్స్కి ఇవ్వడం జరిగింది. నేను ఎక్కువ మాట్లాడకుండా మారుమూల ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధికి ఒకటి నేను మనవి చేయదలుచుకున్నా. ఈరోజు గ్రామాల్లో కానీ జిల్లాలో కానీ హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు చాలామంది ఎబో 60-70% పేద ప్రజానికం వస్తుంటారు. చాలా తీవ్రమైన ఆందోళనతో ఉంటారు. వారి కుటుంబ సభ్యులు చావు బతుకుల మధ్యలో ఉంటే మీరు ఇచ్చే ఒక సలహా సూచనతోనే ఆ కుటుంబానికి, ఆ ఒక పేషెంట్కు గొప్ప ఉపశమనం ఉంటుంది. దానిలో భాగంగా ఈ కార్పొరేట్ హాస్పిటల్లో ఏదైతే వైద్యాన్ని అందిస్తున్నటువంటి డాక్టర్లందరికీ కూడా నేను మనవి చేస్తున్నా, గొప్ప వృత్తిలో ఉన్నారు. ఆ దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చి వృత్తిపరంగా ఉన్నతమైన స్థాయిలో మిమ్మల్ని ఉంచినారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రజానికానికి మీ వృత్తిపరంగా మేలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో గౌరవ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్గా మా దామోదర్ అన్న పేద ప్రజానికాని పక్షాన ఈరోజు నిమ్స్ హాస్పిటల్ కానీ, గట్కేశ్వర్లో నిమ్స్ హాస్పిటల్ కానీ, ఇంకా అనేక జిల్లాలో ఉన్నట్టు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రత్యేకమైనటువంటి వైద్య సదుపాయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపెడుతున్నారు. మన డాక్టర్స్ అందరూ కూడా మీ యొక్క సాధ్యమైనంత వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజానికానికి మీరు కూడా సహకారాన్ని అందించాలని కోరుకుంటూ, మరొకసారి ఈ అవకాశంలో పాల్పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి జూనియర్స్ యాజమాన్యానికి మరియు వారి సిబ్బందికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.